మన డిపార్ట్మెంట్ అయితే ఒకసారి వాస్తవానికి ఎవ్రీ 5వ సంవత్సరం ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లు అటుపక్క కొంచెం కొండలాగా ఉండడుకు నీళ్లు మొత్తం ఇచ్చారు. ఒకవేళ మీరు ఏదైనా ప్రపోజల్ వీటికి ఆడదాకా బండ్లు మన గైడ్ వాళ్ళు మీరు ఒక ప్రపోజల్ పంపండి. మీరు ప్రపోజల్ పంపితే ఖచ్చితంగా నేను మినిస్టర్ గారికి పర్సనల్గా చెప్పి మేము ఆ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అంటే మీరు రాసేటప్పుడు కూడా అది కన్స్ట్రక్షన్ డేట్ నుంచి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి నష్టపోతుంది డ్యామేజ్. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 2-3 ఉంటారు. మీరు ఇక్కడ ఉంటాయి ఆ 2 పేర్లు కూడా డి గారికి ఇది ఆ పేరు రాసి రైతులకు ఎవ్రీ టైము ఇటు పక్క ఒక 100 ఎకరాలు ఎప్పుడు నష్టపోతుందని మీరు ఒక హామీ వస్తారు. ఎందుకంటే అది ఎవ్రీ టైం అవుతుంది. అంటే గతంలో కూడా అయింది. దానికి ఉన్న సింగిల్ సొల్యూషన్ ఏంది, ఒక గైడ్ వాళ్ళు పెట్టేసి సరే ఇటువంటి వర్షం వచ్చినప్పుడు ఆ గైడ్ వాళ్ళు కూడా ఏం చేయాలి, కనీసం ఇవాళ చిన్న వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం. ఈసారి ఎక్కువ వచ్చింది, లాస్ట్ టైం తక్కువ వచ్చినా అక్కడ ఏమేమి చూడండి. ఇక్కడికి వెళ్ళి అటు కొంచెం కొండ చిన్న గుట్టలాగా ఉంటుంది, నీళ్ళు అటు పోతలేవు, డైరెక్ట్ ఇలా మీరు రిటర్న్ వాళ్ళ దగ్గర మీరు అందరు ఉన్నారు, అందరు కలిసి రాసేయండి. ఒక రాసి చేస్తే కంపల్సరీ ఒకటి పంపండి. చెరువులో గండి పడడంతో ఈ భీమ్గల్, వేల్పూర్, ముఖ్యంగా ఏరుగట్ల మండలాలు ఎక్కువగా పంట నష్టం జరగడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ వైపరీత్యానికి మన చేతిలో ఏం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి వాస్తవాలు వివరించి
రైతుకు జరిగినటువంటి నష్టాన్ని పరిహారం రూపంలో ఇప్పించాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇప్పుడే ఇక్కడ ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏడీ గారు, అగ్రికల్చర్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు కూడా ఉదయం నుండే నిన్న సాయంత్రం నుండి అందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చేసి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఏ రైతు కూడా ప్రభుత్వం అందించే పంట నష్టానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ ఏ రైతును కూడా మిస్ కాకుండా చేసి అందరూ ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేద్దాం. తర్వాత ఏమొస్తుందనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ 2-3 రోజులు ఉండాలా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ నష్టమైందో మన బాధ్యతగా అధికారులకు వివరిస్తే వాళ్ళు నివేదికలు పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా జరగకపోయిన నష్టానికి రైతులకు సానుభూతి తెలియజేస్తూనే మా వంతు సాయంగా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందే విధంగా మేము అధికారుల ద్వారా నివేదికలు పంపించి ప్రభుత్వంతో మాట్లాడి అందించే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 2-3 రోజుల లోపల కూడా ఈ రోడ్లకు సంబంధించిన అంటే యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు తీసుకొని రవాణా సౌకర్యం కల్పిస్తాం. ఖచ్చితంగా ఈ రోడ్లు పూర్తి అవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా దీన్ని భవిష్యత్తులో ప్రణాళికలు తయారు చేసి పంపించమని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇది మనకు ఒక హెచ్చరికలా చూసుకొని భవిష్యత్తులో ఇటువంటి అవకాశాలు రాకుండా చూసి దీనికి సంబంధించిన నివేదికలు కూడా పంపించమని ఆర్ఎన్బి అధికారులతో, పంచాయతీ అధికారులతో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించింది అగ్రికల్చరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము నిన్నటి నుంచే కలెక్టర్ గారు పూర్తిగా సమయం కేటాయించి దీనిపైన పర్యవేక్షిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఉదయం ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దయచేసి నష్టపోయిన రైతులకు కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండే విధంగా కొంతమంది రెచ్చగొట్టే వాటిని పట్టించుకోకుండా మీకు ఏ విధంగా అయితే నష్టమైందో ఆ నష్టాన్ని అధికారులకు సూచించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మా వంతు బాధ్యతగా ఈ ప్రాంతవాసులుగా ప్రభుత్వానికి నివేదికలు పంపడంలో మేము కూడా చేదోడుగా ఉండి మీకు సాయం అందించే కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తాం.